సో ప్రధానంగా మనం ఇప్పుడు కీలకమైన అమెండ్మెంట్ బిల్కి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. డీలిమిటేషన్ బిల్కి సంబంధించి కేంద్రం ఒక ప్రతిపాదనతో ముందుకొస్తోంది. కానీ ఇప్పటికీ దీనికి వ్యతిరేకత కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అంటున్న విషయం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకవేళ దీన్ని కనుక అప్లై చేసే ప్రయత్నం చేస్తే తాము కాంగ్రెస్తో కలిసి పోరాటం చేస్తాము, ఉద్యమం కూడా చాలా తీవ్ర రూపం దాలుస్తుంది అని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాము. మా ప్రతినిధి మహాత్మాతో దీని గురించి మాట్లాడదాం. మహాత్మా, సో కేంద్రం ఏ రకంగా ముందుకు వెళ్ళే ఆలోచన చేస్తోంది? కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ రాజ్యాంగ సవరణ 131వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలోని లోక్సభలో సీట్ల సంఖ్యను పెంచాలి అన్న ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఆ మేరకు ఈ ముసాయిదా బిల్లు ప్రతిని తమ సభ్యులకు, పార్లమెంటు సభ్యులకు సర్క్యులేట్ కూడా చేసింది. ఆ సర్క్యులేట్ అయిన కాపీనే మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇందులో రాజ్యాంగంలోని 81వ అధికరణను సవరించడం ద్వారా లోక్సభ సీట్ల సంఖ్యను 543 నుంచి 850కి పెంచాలని, ఆ 850లో 35 స్థానాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు పోగా మిగతా 815 స్థానాలని అన్ని రాష్ట్రాలకు కలిపి పెంచేలాగా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. సో ఈ పెంపుకు సంబంధించి దేశ రాజకీయాల్లో చాలా కాలంగా చర్చ జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలు మొదటి నుంచి కూడా పెంపు సంగతి సరే, కానీ ఆ పెంచే ప్రక్రియ ఎలా ఉండాలి అన్న దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న ఈ 543 స్థానాలు 1971 జనాభా లెక్కలను అనుసరించి ఈ పాపులేషన్ రేషియో నిష్పత్తి ప్రకారంగా ఏ రాష్ట్రానికి ఎన్ని లోక్సభ స్థానాలు ఉండాలి అన్నది అప్పట్లో నిర్ణయించారు. కానీ 71 నుంచి ఇప్పుడు మళ్ళీ తాజా జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే గనక ఉత్తరాది రాష్ట్రాల్లో ఇబ్బడి ముబ్బడిగా కుటుంబ నియంత్రణ అన్నది పాటించకుండా జనసంఖ్య 3 పెరిగిపోయింది. కానీ దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడైతే కుటుంబ నియంత్రణను దేశంలోకి అమల్లోకి తీసుకొచ్చాయో అప్పటి నుంచి దాన్ని కఠినంగా అమలు చేస్తూ జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోకుండా నియంత్రించగలిగాయి. ఫలితంగా ఆర్థికంగా కూడా ముందుకు దూసుకెళ్లి ప్రస్తుతం జిఎస్డిపిలో కానీ దేశానికి అధికంగా ఆదాయం తెచ్చిపెట్టడంలో కానీ అగ్రగణ్యంగా ఈ దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయని చెప్పవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ పాపులేషన్ని బేస్ చేసుకుని నియోజకవర్గాల పెంపు ఆయా రాష్ట్రాల్లో జరిపితే గనక దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అన్న ఆందోళన, ఆవేదన మొదటి నుంచి కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో గెలిచిన రాజకీయ పార్టీయే కేంద్రంలో అధికారంలో ఉండగలుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో గెలవకపోయినా సరే ఇంకా ఈ వ్యత్యాసం అనేది మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంది. దక్షిణాదికి అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోతుంది, దక్షిణాది స్వరాన్ని వినిపించడానికి ఆస్కారం లేకుండా పోతుంది అన్న ఆందోళన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇదే మాట పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. ఒకవేళ జనాభా కాకుండా ఒక కొత్త ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం అయితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి అన్ని రాష్ట్రాలకు ఒక స్లాబ్ 50% సీట్లను పెంచుకుంటూ వెళ్ళాలి అన్న ఒక ప్రతిపాదన కూడా తెర మీదకి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ పెంచుతున్న సీట్ల సంఖ్య ఆ 50% ఫార్ములాకి తగ్గట్టుగా లేదు కాబట్టి దీన్ని జనాభా నిష్పత్తి ప్రకారమే పెంచే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టి దాని మీద చర్చ జరిగినప్పుడు దక్షిణాది రాష్ట్రాల ఎంపీలందరూ మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళ పార్టీలకు అతీతంగా దక్షిణాదికి జరిగే అన్యాయం మీద మాట్లాడతారా, దీని మీద ఎలా ముందుకెళ్తారు, ఇతర పార్లమెంటు వెలుపల ఆందోళనలు కూడా చేస్తారా, కేంద్ర ప్రభుత్వం దక్షిణాది అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటుందా, ఇదంతా కూడా ఎల్లుండి నుంచి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే మనకి తేలుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం లోక్సభ స్థానాల సంఖ్యను పెంచాలి అనుకున్న నిర్ణయం ఇప్పుడు తేటతెల్లం అయిపోయింది. అట్ ద సేమ్ టైం మహిళా రిజర్వేషన్ల బిల్లును కూడా అమల్లోకి తీసుకురావాలి. ఎందుకంటే ఆ బిల్లును పాస్ చేసినప్పుడు అది వెనువెంటనే అమలయ్యేలాగా అందులో క్లాస్ పెట్టలేదు. కానీ ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు పెరుగుతున్నాయి కాబట్టి ఆ పెంచిన స్థానాలకు తగినట్లుగా డీలిమిటేషన్ ప్రక్రియ కూడా జరగాలి. కాబట్టి డీలిమిటేషన్తో మహిళా రిజర్వేషన్లను కలిపి ఇప్పుడు కొత్తగా పెంచిన 850 స్థానాల్లో 33% సీట్లను మహిళలకు రిజర్వ్ చేసి ఆ ప్రక్రియను కొనసాగిస్తారు. అందుకోసం ఒక డీలిమిటేషన్ కమిషన్ను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా ఈ బిల్లు పాస్ అయ్యి అంటే రాజ్యాంగ సవరణ 131వ రాజ్యాంగ సవరణను పార్లమెంటు ఆమోదిస్తే ఆ తర్వాత ఈ డీలిమిటేషన్ కమిషన్ వేయడం, ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు అనేది నిర్ణయించిన తర్వాత ఎక్కడ ఏ నియోజకవర్గాలు ఎలా ఉండాలి అన్నది ఫైనలైజ్ చేయడం అన్నది జరుగుతుంది. ఆ తర్వాత మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాలేంటి, ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేసిన స్థానాలేంటి అన్నది కూడా
నోటిఫై చేసి ఆ తర్వాత ఎన్నికలకు 2029 ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది. అందుకే 2029ని టార్గెట్గా దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం ఈ పావులన్నీ కదుపుతోంది. మహిళా బిల్లు అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. డీలిమిటేషన్ ద్వారా స్థానాల సంఖ్యను పెంచుకోవడం ఇదంతా కూడా అందులో భాగంగానే చెప్పవచ్చు. 2029కి 850 మంది సభ్యులున్న లోక్సభ రానుంది అన్నదే ఈ బిల్లు సారాంశంగా, అంటే ఈ ప్రతిపాదిత ముసాయిదా సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే మహాత్మా ఎంపీలందరికీ 131వ రాజ్యాంగ సవరణ డ్రాఫ్ట్ని ఇచ్చినప్పుడు వాట్ వాజ్ ద ఇనిషియల్ రెస్పాన్స్? ముందు నుంచి కూడా ఈ డీలిమిటేషన్కి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రాంతాల వారీగా కూడా మనం రకరకాల రియాక్షన్స్ చూస్తున్న నేపథ్యంలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ 50% స్లాబ్ అనే ఒక ప్రతిపాదన కూడా తెర మీదకి వచ్చింది. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా కేంద్రం ముందు నుంచి అంటున్నట్టుగానే ఈ డీలిమిటేషన్ ప్రక్రియతో ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేయడం వెనక ఎలాంటి కారణాలు కనిపిస్తూ ఉన్నాయి? ఒకటి, రాజ్యాంగంలోనే పొందుపరిచిన ప్రకారం అయితే పాపులేషన్ పెరుగుతున్నప్పుడు పెరిగిన జనాభాకి తగ్గట్టుగా ఆ ప్రాతినిధ్యం కూడా, అంటే జనసంఖ్యకి తగిన ప్రాతినిధ్యం చట్టసభల్లో ఉండాలి అన్న ఉద్దేశంతో రాజ్యాంగంలోనే పొందుపరిచారు. అందులో ఇప్పటిదాకా ఉన్న అధికరణ, ఇప్పటిదాకా ఉన్న నిబంధనల ప్రకారం చూస్తే 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలను అంటే సెన్సస్ డేటాను బేస్ చేసుకుని తదుపరి సీట్ల సంఖ్యను పెంచాలి అని రాజ్యాంగంలో ఉంది. సో ఇప్పుడు నిజానికి 2026 తర్వాత అంటే లెక్క ప్రకారం అయితే 2031లో జరిగే జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకుని 2034 పార్లమెంట్ ఎన్నికల సమయానికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి వస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం 2021లో జరగాల్సిన జనాభా లెక్కల్ని కోవిడ్ తదితర కారణాలతో జరపకుండా డ్రాగ్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు 26 ఈ ఏడాది ఇప్పుడు జనగణన అన్నది ప్రారంభించింది. దీన్ని 2027లో పబ్లిష్ చేస్తారు. సో ఆ రాజ్యాంగ అధికారంలో ఏదైతే పొందుపరిచారో 2026 తర్వాత పబ్లిష్ అయ్యే జనాభా లెక్కలు అన్నదానికి ఈ జనాభా లెక్కలు మ్యాచ్ అవుతున్నాయి. సో ఆ జనాభా లెక్కలను అనుసరించి అప్పుడు ఎక్సర్సైజ్ అనేది మొదలు పెడతారు. ఫలితంగా 2029కే ఈ కొత్తగా పెంపు అన్నది అమల్లోకి వచ్చేలాగా, అంటే 2034లో జరగాల్సిన దాన్ని ఒక 5 ఏళ్ళు ముందుకు జరిపి అమల్లోకి తీసుకురావాలన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దీంట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి రాజకీయ ప్రయోజనాలు కూడా దాగున్నాయని చెప్పవచ్చు. వరుసగా 3 పర్యాయాలు అధికారంలో ఉన్నారు. 2031లో జరగాల్సిన దాన్ని అడ్వాన్స్ గా ముందుకు జరిపి ఇప్పుడు చేస్తున్నట్టుగా చూస్తున్నాయా, లేదా 2021లో జరగాల్సింది వివిధ కారణాల వల్ల జరగలేదు కాబట్టి దాన్ని కొంచెం ఆలస్యంగా ఇప్పుడు జరుపుతున్నట్టుగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇక్కడ బేసిక్గా గమనించాల్సింది స్థానాల సంఖ్య పెరిగినప్పుడు లోక్సభ స్థానాలు పెరుగుతాయి, ఆటోమేటిక్గా ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతాయి. స్థానాల సంఖ్య పెంపు అనేది రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది వెల్కమింగ్ న్యూస్ లాంటిది. ఎందుకంటే సీట్లు పెరిగే కొద్దీ తమ రాజకీయ అవకాశాలు సైతం పెరుగుతూ ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడ మెలికల్లా దక్షిణాది రాష్ట్రాలు జనాభా పరంగా ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే జనాభా పెరుగుదల రేటు చాలా తక్కువగా, ఇక్కడ కుటుంబ నియంత్రణను కఠినంగా అమలు చేయడం వల్ల పెరుగుదల రేటు ఇక్కడ చాలా తక్కువగా ఉండి ఇప్పుడు ఉత్తరాదితో కంపీట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సదరన్ స్టేట్స్కే మెయిన్ అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఈ జనాభా నిష్పత్తి కాకుండా ఇతర అంశాలను క్రైటీరియాగా తీసుకోవాలి అంటూ వీరంతా కూడా సూచిస్తున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు కూడా అదే జిఎస్డిపిని, అంటే జనాభా లెక్కల్ని ఒక 50%కి కన్సిడర్ చేయండి, రిమైనింగ్ 50%కి జిఎస్డిపిని పరిగణలోకి తీసుకోండి, రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తిని పరిగణలోకి తీసుకుని ఆ గణాంకాలని బేస్ చేసుకుని గత 10 ఏళ్ల యావరేజ్ని తీసుకుని వాటిని బేస్ చేసుకుని రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి అన్న నినాదం ఆయన చేస్తున్నారు. మరికొంతమంది దక్షిణాది రాష్ట్రాల నేతలు సదరన్ స్టేట్కి 40% షేర్ ఉండాలి, అంటే ఇప్పుడు 850 సీట్లలో 40% సౌత్ స్టేట్స్కే కేటాయించాలి అన్న డిమాండ్ కూడా చేస్తున్నారు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ దక్షిణాది రాష్ట్రాల వాయిస్ని వింటుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. కొన్ని రాజకీయ పార్టీల్లో దక్షిణాది రాష్ట్రాల నేతలు మాత్రమే అబ్జెక్షన్స్ రేజ్ చేస్తున్నారు తప్ప, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినంత వోకల్గా రాహుల్ గాంధీ మాట్లాడడం లేదు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఉంది, అక్కడ తమకు రాజకీయ అవసరాలు ఉంటాయి, అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత రాకూడదు. కానీ అందుకే టాక్టికల్గా సదరన్ స్టేట్ లీడర్స్ నుంచే వాళ్ళ అబ్జెక్షన్స్ రేజ్ చేపిస్తున్నారు. ఒకవేళ ఈ సదరన్ వాయిస్ని కేంద్రంలో ఉన్న నేతలు ఎవరైనా మాట్లాడి ఉంటే కనుక వాళ్ళకు ఉత్తరాదిన దెబ్బ పడే అవకాశం ఉంటుంది, అక్కడ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కాబట్టే చాలా తెలివిగా ఈ ప్రతిపక్షాలు కూడా దక్షిణాది రాష్ట్రాల నేతల నుంచే ఈ అభ్యంతరాలని వీటన్నిటిని కూడా గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణాదికి అయితే అన్యాయం జరుగుతుంది అన్న భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది.
బట్ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీకి అనుబంధంగా అంటే ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం, జనసేన కూడా ఉన్నాయి. సో వాళ్ళు వాళ్ళ వైఖరిని తెలియజేస్తారు, ఎలా దీన్ని ఎదుర్కొంటారు అనేది చూడాల్సి ఉంటుంది. కాకపోతే జనాభా విషయానికి వచ్చేసరికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం కూడా జనసంఖ్యను పెంచాలి అన్న భావన చంద్రబాబు నాయుడు గతంలోనూ వ్యక్తపరిచారు. జనాభాను కనండి, మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాం, ప్రోత్సాహకాలు ఇస్తామంటూ కూడా ఆయన ప్రకటించడం వెనుక ఉద్దేశం ఇదే అని చెప్పి మనం గమనించాలి.